హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు 3 వీడియోస్ చూపిస్తాను. షార్ట్ వీడియోస్ చూపిస్తాను. జనరల్గా ఒక వీడియో షూట్ చేయాలి, వీడియో ఎడిట్ చేయాలి అండ్ వీడియోకి సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్ అంతా క్రియేట్ చేయాలని అంటే ఎంతోమంది టెక్నీషియన్స్ యొక్క అవసరం ఉంటుంది. సో ఆ లొకేషన్ చూస్ చేసుకోవాలి, మంచి కెమెరా యూజ్ చేయాలి, సౌండ్ ఎఫెక్ట్స్ ఉండాలి అండ్ మ్యూజిక్ ఉండాలి అండ్ సరౌండింగ్స్ని లొకేషన్స్ని సెలెక్ట్ చేసుకోవాలి, వీడియో ఎడిటింగ్ చేయాలి, అప్లోడ్ చేయాలి, చాలా ఉంటాయి. ఒక యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్గా నాకు తెలుసు అండ్ మీలలో కూడా చాలామందికి ఒక మూవీ తీయడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుందో తెలుసు కదా. సపోజ్ ఇప్పుడు రీసెంట్గా రిలీజ్ అయినటువంటి పుష్ప 2 మూవీ ఎన్ని ఇయర్స్ పట్టింది? దాదాపు 3 ఇయర్స్ పట్టింది. అంతకుముందు రిలీజ్ అయినటువంటి బాహుబలి మూవీ అయితే 5 ఇయర్స్ తీసుకుంది. అంటే ఒక మూవీ తీయడానికి, ఒక వీడియోని షూట్ చేయడానికి ఇంతంత సమయం తీసుకుంటుంది, మనందరికీ తెలిసిందే. కానీ రాబోయే రోజుల్లో ఈ యొక్క టైం అనేది చాలా రెడ్యూస్ కాబోతుంది. ఇదంతా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క మిరాకిల్స్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మీరు ఫస్ట్ వీడియోస్ చూడండి. ఈ వీడియోస్ అంటే రియల్ వీడియోస్ లా కనపడుతున్నాయో, మీకు ఒక ఏఐ జనరేటెడ్ వీడియోస్ లా కనపడుతున్నాయో నాకు ఒక్కసారి మీరు మీ కామెంట్స్ ద్వారా చెప్పండి. సో చూడండి ఈ వీడియో. సో మీకు ఎక్కడైనా సరే ఆ కలర్స్ కానీ, ఆ వాల్ కానివ్వండి, ఆ డాగ్ కానివ్వండి, మీకు ఎక్కడైనా అన్రియలిస్టిక్గా అనిపించిందా? నెక్స్ట్ ఈ వీడియో చూడండి. ఇది ఒక ఏఐ జనరేటెడ్ వీడియోస్ లాగా మీకు అనిపిస్తుందా? మీకు కామెంట్లో ఇన్ఫార్మ్ చేయండి. నెక్స్ట్ మీకు ఈ వీడియోలో ఒక లేడీ కనబడుతుంది. సో ఎక్కడైనా సరే ఈ లేడీకి సంబంధించినటువంటి వాకింగ్ కానివ్వండి, సరౌండింగ్లో ఉండేటువంటి బిల్డింగ్స్ కానివ్వండి అండ్ చుట్టుపక్కల ఉండేటువంటి సరౌండింగ్స్ కానివ్వండి అండ్ చూడండి, మీరు చాలా క్లోజ్గా వాచ్ చేయండి ఈ వీడియోని. ఆ లేడీ యొక్క ఫేస్ని, అది స్పెక్టికల్స్ కానివ్వండి, ఎక్కడైనా మనకు అన్రియలిస్టిక్గా అనిపించదు. చూడండి ఫేస్ అక్కడ ఎక్కడైనా మీకు అది ఏఐ జనరేటెడ్ ఒక రోబోటిక్ ఫీలింగ్ అనేది ఎక్కడైనా కనపడుతుందా? నో, నథింగ్. సో దీనివల్ల మనకి ఫ్యూచర్లో ప్రాబ్లం ఏంటి? మనకి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల మన ఫ్యూచర్లో ప్రాబ్లం ఏంటంటే పర్టికులర్గా కొన్ని టెక్నీషియన్స్ దీని యొక్క ఇంపాక్ట్కి గురయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఏఐ అనేది ప్రతి ఫీల్డ్లో కూడా ఎంటర్ అవుతుంది. అంటే మనము పర్టికులర్గా ఈ ఫీల్డ్ ఆ ఫీల్డ్ అని చెప్పలేము, ఈచ్ అండ్ ఎవ్రీ ఫీల్డ్. సో ఒక సర్వే ప్రకారము బై 2030 అంటే ఇక జస్ట్ 5 ఇయర్స్లో ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేనటువంటి ఫీల్డే ఉండదని చెప్పుకోవచ్చు. మనం ఆల్రెడీ ఏఐ అనేది మనం యూజ్ చేసేటువంటి ప్రతి డివైస్లో ఉంది. మనం యూజ్ చేసేటువంటి మొబైల్లో ఏఐ ఉంది. మనం యూజ్ చేసేటువంటి ప్రతి యాప్ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించి ఎనేబుల్ చేసినటువంటి యాప్సే ఉన్నాయి. సో కాబట్టి ఈ ఏఐ అంటే ఏంటి, దీంట్లో జరిగేటువంటి అడ్వాన్స్మెంట్స్ ఏంటి అనేది ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఇది నేను మీకు చూపించింది ఒక చిన్న ఎగ్జాంపుల్. ఈ వీడియోస్ నేను ఎక్కడి నుంచి తీసుకున్నానంటే ఓపెన్ ఏఐకి సంబంధించినటువంటి వెబ్సైట్ సోరా. ఓపెన్ ఏఐ తెలుసా మీకు? ఓపెన్ ఏఐ అనేది చాట్ జీపీటీ క్రియేట్ చేసినటువంటి మాతృ సంస్థ. ఈ చాట్ జీపీటీ తయారు చేసినటువంటి దీంట్లో, ఓపెన్ ఏఐ క్రియేట్ చేసినటువంటి దాంట్లో ఈ సోరా అనేది వీడియో జనరేషన్ యాప్ అనమాట. ఈ వీడియో జనరేషన్ వెబ్సైట్లో వీడియోస్ని వాళ్ళు జస్ట్ టెక్స్ట్ ద్వారా, ఒక చిన్న టెక్స్ట్ ఇన్పుట్ ద్వారా వీడియో జనరేట్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇది రియల్లీ వండర్ఫుల్ అండ్ ఇలాంటి టెక్నాలజీస్ గురించి అడ్వాన్స్గా ఉండాల్సినటువంటి, అప్డేట్ అవ్వాల్సినటువంటి అవసరం ప్రతి ఒక్కరికి ఉంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.